Hi guys, what's up? Good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog. Guys, we are back in Bangalore. వచ్చిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా అన్నీ అన్ప్యాక్ చేసుకొని కొంచెం సెట్ అయ్యే లోపల టైం పట్టింది. అండ్ ఇంకోటి ఏమంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు కొన్ని కిచెన్ ఆర్గనైజర్స్ చాలా మంచిగా నచ్చినాయి కదా హోమ్ సెంటర్లో. కాకపోతే అక్కడ స్టాక్ లేవని చెప్పేసి నేను వెబ్సైట్లో ఆర్డర్ చేసిన. అవి నేను ఆర్డర్ పెట్టిన 10 days తర్వాత వచ్చినాయి. ఆ పాటికి నేను అనంతపూర్లో ఉన్నాను కదా. నేను వచ్చే లోపల దర్శన్ అవి రిసీవ్ చేసుకొని వాటిని అంతా క్లీన్ చేయించి పెట్టింటే నిన్న మొత్తం కిచెన్ అంతా ఇట్లా నీట్గా సెట్ చేసేసినాం అనమాట. పాతవన్నీ కొంచెం తీసేసి అవి హౌస్ హెల్ప్ వాళ్ళకి ఇచ్చాము కావాలంటే వాళ్ళు. అండ్ మిగతావన్నీ కూడా దాంట్లో వేసి పెట్టేసాము. ఎక్కువ నేను షుగర్ అవ్వచ్చు మిగతా గ్రోసరీ అంతా కూడా ఎక్కువ ఆర్డర్ పెట్టాను. ఎందుకంటే మళ్ళీ దానికి ఎక్స్పైరీ అవి కొంచెం చూసుకుంటూ ఉండరేమో. దాంతోపాటు మేము లేనప్పుడు ఇంకా దర్శనం ఒకటే ఉంటాడు కదా అని చెప్పేసి సో అవన్నీ కొంచెం నీట్గా సెట్ చేసే లోపల ఈ 2 days పట్టింది. ఇంకొచ్చేది వెళ్ళేది నేనేం పెద్ద వ్లాగ్ చేయలేదన్నమాట. వచ్చిన తర్వాత ఒకేసారి వ్లాగ్ చేద్దామని చెప్పి. సో దోస్ ఆర్ ద అప్డేట్స్. బట్ బాక్సెస్ అయితే చాలా బాగున్నాయి. లైక్ 1.5-2 liters అట్లుంటాయి అనమాట. ఇట్లా బేజ్ కలర్వి. నేను మీకు వీడియోలో ఎక్కడైనా యాడ్ చేస్తా చూడండి. అవి మీకు డైరెక్ట్ స్టోర్లో దొరికితే తీసుకోండి, లేదంటే కావాలంటే నాకు దొరికితే లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చింటాను. ఇట్ ఫీల్స్ వెరీ నైస్ ఇట్లా బాల్కనీలో వచ్చి నిలబడేది. అండ్ దాంతోపాటు ఈరోజే జస్ట్ ఇంకా ఇప్పుడే ఒక 1 hour బ్యాక్ ఈ మెష్ కూడా చేంజ్ చేయించినాము. వెయిట్ నేను క్లోజప్లో చూపిస్తాను. ఈ మెష్ వేయించినాం అనమాట. ఇంతకుముందు ఇట్లా స్లైడింగ్ ఒకటి ఉండేది కదా, సో దాన్ని తీపిచ్చేసినాం. అంటే ఫ్రేమ్ అట్లనే ఉంది కానీ మొత్తానికి ఆ స్లైడింగ్ మెష్ అనేది తీపిచ్చినాం. ఎందుకంటే ప్రతి చోటు చినిగిపోయింది అది. సో ఒక్క సింగిల్ ప్లేస్లో కూడా ప్రాపర్గా లేదు. ఈసారి వచ్చే లోపల మొత్తం అన్ని బొక్కలు పడిపోయింది. మా బెడ్రూమ్ సైడ్ కూడా అంతా బొక్కలు పడింది. అందుకే ఈసారి సేఫ్టీ నెట్ అంటారంట దీన్ని. ఇదైతే కొంచెం మెటీరియల్ ఇట్లా స్ట్రాంగ్ ఉంది. ఇదైతే నాకు తెలిసి డెఫినెట్లీ ఎంత గాలి వచ్చినా తెగదు. జస్ట్ పైన ఏమైనా హుక్ ఊడిపోతే చెప్పలేం కానీ, లేదంటే మా అపార్ట్మెంట్లో అందరూ ఇలాంటిదే వేయించుకున్నారనమాట. మేము ఫస్ట్లోనే ఇది వేయించుకున్నా బాగుంటాండేమో. మేము ఫ్యాన్సీకి అట్లా స్లైడింగ్ది అది ఇది వేయిద్దామని చూసినాం కానీ అది మా గాలికి అసలు నిలబడలేదన్నమాట. సో దట్స్ ద అప్డేట్. ఇప్పుడే వచ్చి వేసేసి వెళ్ళినారు. ఇందులోనే ఇంకొకటి ట్రాన్స్పరెంట్ సంథింగ్ ఏదో ఉంటుందంట. అది ఐ గెస్ 30,000 ఎంతో చెప్పినాను. నాకు ఎందుకో అది చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఫస్ట్ ఇది చూద్దాము, ఎందుకంటే మేము కూడా ఇక్కడ ఏమి ఎక్కువ ఉన్నాం కదా. సో దీన్ని చూసి తర్వాత డిసైడ్ అవుదాంలే అని చెప్పేసి ప్రస్తుతానికి వీ గాట్ దిస్ డన్. ఇక్కడ అండ్ మా రూమ్లో వేయించాము, యూటిలిటీ ఏరియాలో కూడా వేయించేసామన్నమాట. బాగుంది ఇక్కడ నిలబడింటే. అంటే బేసిక్గా ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉంటే ఏమవుతుందంటే వ్యూ కొంచెం క్లియర్గా ఉంటుంది. బట్ దిస్ ఈజ్ ఆల్సో డెఫినెట్లీ నాట్ బ్యాడ్, ఎందుకంటే పీజియన్స్ రావట్లేదు. అదైతే సాఫ్ట్ నెట్ కదా ఇంతకు ముందు ఉండేది, చినిగిపోతూ ఉండే ఈజీగా. సో ఆ బొక్కలోంచి దూరు వచ్చేస్తూ ఉండే పీజియన్స్ అన్నీ. ఫైనల్లీ we are little relaxed. So yeah, those are the updates and let's get this vlog started. హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరూ? హాయ్ నాన్న గుడ్ మార్నింగ్. మేము ఇక్కడికి వచ్చి 3 days అయింది. ఇప్పుడు వీడియో తీస్తాము కదా. 3 days అయిందా నాన్న వచ్చి? గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి. నాన్న మన ఇల్లు గుర్తుపట్టినావా నువ్వు? గుడ్ మార్నింగ్ నమస్తే అని చెప్పు. శ్రీదా బేబీ గుడ్ మార్నింగ్ అని చెప్పు. అక్కడ ఇక్కడ ఇల్లు గుర్తుపట్టినావా నువ్వు? గుర్తుపట్టినాను కదా. అస్సలు ఏడ్చలేదు. గుర్తుపట్టినా, అందరినీ గుర్తుపట్టినాను. అవును, యూజువల్ గా నేను గుర్తుపట్టా. నా బెడ్షీట్ నేను బాగా గుర్తుపట్టుకున్నాను. ఎందుకంటే బెడ్ మీదకి వస్తానే బెడ్షీట్ చూసి ఎంత ఆనందమైందో. బుర్లుతుంది దాన్ని వేసుకొని. అసలు వస్తానే యూజువల్ గా ఇల్లు కొంచెం చేంజ్ అయితే కాసేపు అంతా చూస్తూ ఉంటుంది, లేదంటే కొంచెం అట్లా అనిపిస్తుంది తనకు. కానీ ఇక్కడ మాత్రం అనంతపురం పోయినా వీటికి వచ్చిన ఏడ్చలే అనమాట. గుర్తు పెట్టుకుంది, బాగా అలవాటు అవుతా ఉంది. అండ్ ఈ మధ్య తనంత తానే బాగా కూర్చుంటా ఉంది ఎక్కువసేపు కదా మమ్మీ. కూర్చుంటది, క్రాల్ చేసేది కొంచెం స్టార్ట్ చేసింది అప్పుడే. పైన ఇది ఏంటన్నా సపోర్ట్ దొరికితే నిలబడతాను. అది పట్టుకొని నిలబడింది. మనుషుల్ని కూడా ఎక్కేస్తుంది గైజ్. ఇట్లా పట్టుకొని భుజం గానీ ఏదో ఒకటి పట్టుకొని ఇట్లా నిలబడతా ఉంది. నిలబడే ట్రై చేస్తుంది బాగా సపోర్ట్ తోనే, ఆఫ్ కోర్స్. సో అట్లనే కదా వాళ్ళకు అలవాటు అయ్యేది. అండ్ ఇంకోటి ఏమంటే ఇప్పుడు నేను వీడియో తీసేటప్పుడు మాత్రం జస్ట్ పాప కింద పడుతుందని అమ్మ అట్లా కూర్చొని ఉంటుంది. యూజువల్ గా అయితే బెడ్ మీద అట్లనే వదిలేస్తా ఉంటాం. తన పాటికి తను క్రాల్ చేసుకుంటూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇట్లా కూర్చోబెట్టుకుంటాం, లేకపోతే ఎత్తుకుంటాం. యూజువల్ గా ప్లే మ్యాట్ తన పాటికి తను ఆడిపించుకుంటా ఉంటాం. పక్కన ఉంటాము, ఆడిపించుకుంటుంటాం అనమాట. ఇట్లానే ఉండము ఎక్కువసేపు.
పడిపోయి తలకు తగులుతుందేమో అని భయం అని పడతారు కదా మొన్న ఏమైంది తెలుసా, నేను తినిపించేటప్పుడు ఇది డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టుకున్నా. అవును, ఆమె తినిందిలా పోయిందిలా ఏం లేదు, అది స్లిప్ అయిందనమాట, ముందు పడింది. మామూలుగా ఇట్లే ఆడుకుంటా ఉండే కూర్చొని. నేను ఒక చేత్తో ఇట్లా పట్టుకున్నాను, అంటే కింద పడలేదు, ఇట్లా కూర్చొని దాని మీదనే ఇట్లా సైడ్ పడింది. సైడ్ పడింది పాపం. అదే ఆ రోజు నేర్చింది కొద్దిసేపు ఇట్లా కానీ భయం వేస్తుంది, అందుకు పట్టుకుంటా చెయ్యాలి. రే నాన్న నువ్వు తుర్ర అనద్దురా, తుర్ర అంటాను. ఇక్కడ మొత్తం అంతా చూడు ఎట్లయిందో, ప్యాచెస్ అయిపోయినవరా నాన్న. ఇక్కడ తెల్ల తెల్లగా వచ్చేసింది, మామూలు స్కిన్ రావాలని. అండ్ అనంతపూర్లో మేము ఏ హాస్పిటల్ కి వెళ్ళామని అడుగుతున్నారు. స్టార్ కిడ్స్ కి వెళ్ళామండి, బాగా చూసినారు మమ్మీ అక్కడ, బాగా తగ్గిపోయింది 2 days కే. అంటే హాస్పిటల్ అరవింద్ నగర్ కదా? కాదు, సాయినగర్. అది సాయినగరా? సాయినగర్ 7th క్లాస్ ఏమో అది. అవునా, ఓకే. జుట్టు నోట్లో పెట్టుకోవద్దు. అంబేద్కర్ భవన్ ఉంది చూడు, ఆ పక్క ఆ ముందర సందు, ఆ సందు కాక అవతల సందే. ఓకే ఓకే, అవును, బాగా చూసినారు అక్కడ. అంటే డాక్టర్ బాగా చూసినాడు. మేము అపాయింట్మెంట్ తీసుకుంటే డాక్టర్ ఇంకా రాలేదు ఆ టైంలో, 1 hour ఉందన్నారు. వేరే డాక్టర్ ఉన్నారంటే పర్లేదని చెప్పాము, ఆయన కూడా బాగా చూసారు. రే జుట్టు చిన్నదే కదా, అవును. మళ్ళీ ఆ డాక్టర్ అంత చేపి అక్కడ, అది కాక ఆడ ఫీవర్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మళ్ళీ. అవును, ఇప్పుడు ఫ్లూ కొంచెం ఎక్కువ ఉంది కదా, అందుకే రిస్క్ వద్దు, పర్లేదు అని చెప్పేసి మేము ఇంకా చూపించుకొని వచ్చినాము. ఒరే నాన్న జుట్టు లాగేద్దు, చూడు నోట్లో పెట్టుకుంటా, జుట్టు లాగేకి. ఇది చూడు, కట్ చేద్దామా? ఇది అమ్మ ఇప్పుడు పెట్టింది ఇవన్నీ, ఈ బొమ్మలు పెట్టినాను నిన్న, సోనర్లు. ఏది మమ్మీ అవి? ఇవి టీథర్స్, తగలకోకుండా ఉంటాయి కదా, తగలకుండా ఉంటాయి. ప్లస్ టీథర్స్ అండి ఇవి. సో టీథర్స్ బాగుంటాయి కదా, అందుకు ఇవి నోట్లో పెట్టుకుంటే బాగుంటాయి అని చెప్పేసి, ఏవో రోజు ఒకటేలాగా ఎందుకు అని చెప్పేసి ఒక 5 వస్తుంది సెట్. వచ్చిన రోజు కొత్తగా కావాలంటది, రోజు కొత్తవి ఎక్కడి నుండి వస్తాయి. అది తీసుకొని 1 hour పైన ఆడుకుంటది అనమాట, అంతే. ఆడికి అయిపోయాయి 1 hour తర్వాత ఇంకా బోర్ కొట్టేస్తాయి, ఇంకా ముట్టుకోదు. మళ్ళీ తన ఫేవరెట్ బొమ్మలు కొన్ని ఉన్నాయి, ఆ కొన్నిటితోనే జస్ట్ తీసుకొని ఆడుకుంటది. ఆ బొమ్మే కావాలంటది. అవును, ఆ బొమ్మ అసలు మా మమ్మీ ఇది వద్దని పడేసిండే బొమ్మ గైస్, దాన్ని పట్టుకుంది, అదే కావాలంటుంది. దాంతో కూడా ఇట్లా తప్పు మన అదే రోజే మళ్ళీ తలకు తగిలించుకుంది. నిన్న దేవుని ఫోటోలు అన్ని క్లీన్ చేసి ఈ రోజు పూజ చేసేసిన. పూజ అయిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. పూజ చేయకుంటే అది ఇదనమాట. అవును, మామూలుగా పూజ చేయకుంటే నాకు అస్సలు ఉండలేను అనమాట. డేట్ వచ్చినప్పుడు అది ఓకే, మామూలుగా ఉండి పూజ చేయకుంటే అది ఖచ్చితంగా మార్నింగ్ ఖచ్చితంగా ఎంత కష్టమైనా చేసేస్తా అనమాట. పాప వచ్చినాక నేను అదే చెప్పిన, ఇక్కడైనా రెస్ట్ తీసుకో, ప్రశాంతంగా 7కి లేయి అని చెప్పేసి మా మమ్మీ డైలాగ్ వేసింది. నేను 7కి లేయలోనే నీ కూతురు 5కి లేస్తుంది అని చెప్పి. 5కి లేచింది నిజమే, 5కి లేసి అది చూస్తారు ఇద్దరు సైడ్, ఎవరు లేస్తున్నారు ఎవరైనా మేలుకున్నారు. 2 రోజుల నుంచి చూసుకున్నా, ఇక్కడ అక్కడ చూసుకుంటా ఆడుకుంటా ఉంది. మేమైతే కామ్గా ఉన్నాం అనమాట. మాట్లాడిస్తే ఖచ్చితంగా ఎత్తుకోవాలంటది, వింది కానీ ఊరికే ఉన్నాము. నా పక్క ఒకసారి వాళ్ళ అమ్మ పక్క ఒకసారి చూస్తుంది. వాళ్ళ అమ్మ జుట్టు పెద్దగా అయింది కదా, పొలం పీకిపోతుంది, అందుకని ఇక్కడ ఎత్తుకొని వస్తే ఇంకా పడుకోలే అనేసి. అవురా, నీకు ఇంకా స్నానం చేపించేసి ఏం తింటావు చెప్పు, అమ్మ చేస్తుంది నీకు. అస్సలు తినలేదు, 3 days అయింది, మళ్ళీ మొదటికి వచ్చింది. ఏం తినడం లేదు అసలు. అన్ని చేస్తుంది వాళ్ళమ్మ రకరకాలు, ఏమో తింటే కదా. రోజు 3 times ఉంటే 3 times అన్నా కానీ అని మూసి పెడుతుంది. ఎట్లా మూసి పెడుతుంది అంటే అట్లా మూసి పెడుతుంది. బై ది వే నిన్న అత్తోళ్ళు వచ్చినారు, వాళ్ళు చూస్తారు గైస్, షాక్ అవుతారు, ఏంది మూతు ఎట్లా మూసి పెడతాంది అని చెప్పేసి. అదే కదరా, కదరా. దీనికి అన్ని నోరు తెరుస్తాం, ఫుడ్ కి మాత్రం నోరు తెరిచాం మనం. ఏంటికైనా ఇట్లా దాంట్లో బాగా తెరుస్తుంది ముందే. పాలు ఆడేస్తానంటే రాత్రి చీకట్లో అయినా అంటుంది. అవును, అదే ఇష్టంగా తాగుతుంది బాగా. కూర్చో కూర్చో కూర్చోనండి, కూర్చో. కూర్చోదంట, నిలబడతాదంట, నిలబడే ఉండాలంటుంది. కాళ్ళు నొప్పిస్తాయి కదా, కాళ్ళు చిన్నవి ఇంకా నీవి, కాళ్ళు నొప్పిస్తాయి. ఫుడ్ చేస్తా నేను. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ అందరికి. బాయ్ బాయ్, నమస్తే నమస్తే, బాయ్ బాయ్ బాయ్.
బయట వెదర్ ఎంత ప్లెజెంట్‌గా ఉంది తెలుసా? ఎండ లేదు, వర్షం పడట్లేదు. బట్ ఇట్ ఈస్ టోటలీ ప్లెజెంట్. అందుకే చేంజ్ చేసుకొని ఒక 2 రౌండ్లు అట్లా వాకింగ్‌కి ఎళ్ళొసొద్దాం అనుకుంటున్నాను. పాప ఇంకాసేపు ఎక్కువసేపు పడుకుందనుకోండి, కిందనే మా అపార్ట్మెంట్‌లో జిమ్ ఉంటుంది. అక్కడికెళ్ళి జస్ట్ బేసిక్‌గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం హౌ ఇట్ గోస్ అని చెప్పేసి. ఎందుకంటే కన్సిస్టెంట్‌గా ఒకటే ప్లేస్‌లో ఉంటే ఏదైనా చేయొచ్చు. మేము కొద్ది రోజులు ఇక్కడ, కొద్ది రోజులు అక్కడ ఉంటున్నాం కదా! ఐ స్టిల్ హ్యావ్ టు ఫిగర్ ఔట్ అనమాట. అండ్ నా పీరియడ్స్ కూడా ఇప్పుడు అంత రెగ్యులర్‌గా ఏం లేవు గదా! ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఒక 1 ఇయర్ తర్వాత అయితే రెగ్యులర్ అయితాయి. నా బాడీ మీద నేను ఎక్కువ స్ట్రెస్ ఇవ్వాలనుకోవట్లేదు. బట్ వన్ థింగ్ ఏందంటే నేను కొంచెం హెల్తీగానే తింటున్నా అనమాట. అంటే ఓన్లీ హోమ్ కుక్డ్ ఫుడ్ తింటున్నాను. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద టైమ్ వెజ్జీస్ ఇంక్లూడ్ చేస్తున్నాను. రైస్ అంతా ఏం కట్ డౌన్ చేయలేదు నేను. బికాజ్ నేను ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్‌లోనే ఉన్నాను. 90% ఆఫ్ ద టైమ్ తను బ్రెస్ట్ మిల్కే తాగుతుంది కాబట్టి నేను అంత స్ట్రిక్ట్‌గా క్యాలరీ డెఫిసిట్‌కి కూడా వెళ్ళట్లేదనమాట. మళ్ళీ మిల్క్ ప్రొడక్షన్ తగ్గుతుంది అని చెప్పేసి. సో, ఫస్ట్ అయితే చేంజ్ చేసేసుకుంటాను. ఈ క్యూట్ సెట్ మొన్న చెప్పాను కదా! నా దగ్గర చాక్లేట్ బ్రౌన్ కలర్ ఉంది అని చెప్పేసి. ఇది వేసుకుంటున్నాను నేను. ఇట్ ఈస్ సో క్యూట్. మొన్న ఫోటోలో కంటే ఇప్పుడు చూడండి. సో, ఇది వేసుకుంటాను. దాంతో పాటు ఇంకా ఒక 2 సెట్స్ ఆర్డర్ పెట్టుకున్నా అనమాట నేను ఇట్లా యాక్టివ్ వేరే. అవెలా ఉన్నాయి ఏంది అనేది చూసిస్తా. దిస్ ఈస్ ద క్యూట్ యాక్టివ్ వేర్. కలర్ చాలా బాగా అనిపిస్తోంది కదా! ఈ మధ్య చాక్లేట్ బ్రౌన్ కలరే చాలా ట్రెండింగ్‌లో ఉంది. దిస్ ఈస్ యాక్చువల్లీ వెరీ నైస్. ఫిట్టింగ్ అంతా చాలా చాలా పర్ఫెక్ట్ ఉంది. టీ షర్ట్ లెంత్ కూడా నాకు కావాల్సినట్టే ఉంది. అండ్ ప్యాంట్స్ కూడా ఎగ్జాక్ట్‌లీ యాంకిల్ లెంత్‌కి ఉన్నాయన్నమాట. నాకు ఫిట్టింగ్, కలర్ చూడ్డానికి అంతా చాలా కంఫర్ట్ ఉంది. ఈవెన్ నేను ఇట్లా స్క్వాట్స్ చేసినప్పుడు కూడా ఈ ప్యాంట్ ఇక్కడ నుండి వేస్ట్ దగ్గర నుండి స్లిప్ అయిపోవడం అలాంటిది ఏం లేదనమాట. చాలా చాలా పర్ఫెక్ట్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు జిమ్‌కెళ్ళి కొంచెం హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేసేవాళ్ళు, ఎక్కువ స్ట్రెంత్ ట్రైనింగ్ చేసే వాళ్ళైనా సరే మీరు ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట ఇది. అండ్ ఇది కాటన్ టీ షర్ట్ అయితే కాదు. మీకు స్వెట్ అట్లా వచ్చినా కూడా దిస్ విల్ బి వెరీ కంఫర్టబుల్లీ అబ్జార్బింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఎస్పెషలీ ద కలర్. ఇంకొకటి ఏంటంటే అలాంగ్ విత్ దిస్ ఐ గాట్ దిస్ వన్. సేమ్ టోన్‌లో ఉండేది. ఐ గాట్ ఏ స్పోర్ట్స్ బ్రా. యాక్చువల్లీ ఇది అనుకోకుండానే దొరికిందనమాట నాకు. నేను చూస్తున్నా కొంచెం హై ఇంపాక్ట్ ఉండే స్పోర్ట్స్ బ్రాస్ అయితే బావుంటాయి కదా! సపోర్ట్ బావుంటుంది అని చెప్పేసి. అప్పుడు నాకు ఇది కనపడితే ఓకే. సేమ్ కలర్ టోన్ ఉంది కదా! ఇట్స్ ఓకే మనం కొందాం. ఎలాగో నా దగ్గర ఈ కలర్ లేదు కదా! అని చెప్పేసి తీసుకున్నా. దిస్ ఈస్ వెరీ నైస్ గైస్. అంటే మంచి సపోర్ట్ ఉంది. ఒక మంచి గ్రిప్ ఉంది. మీరు హై ఇంపాక్ట్ వర్కౌట్స్, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేస్తున్నా కూడా మీకు కావాల్సిన సపోర్ట్ అయితే ఇస్తదనమాట. అండ్ ఇక్కడ ఉంది కదా! ఇది మనకు అడ్జస్టబుల్ వస్తది. సో, అడ్జస్టబుల్ వస్తది కాబట్టి మనం కావాల్సినట్టు ఇక్కడ స్ట్రాప్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ వెనకాల ఈ హుక్ అంతా కూడా ఈజీ. ఇది కూడా అంతే. కొంచెం అడ్జస్టబుల్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ కన్వీనియంట్ టు యూజ్. నాకైతే బాగుంది. ఇక్కడంతా వైరింగ్ ఏమి ఉండదు. ఇట్స్ జస్ట్ స్పోర్ట్స్ బ్రా. బట్ మంచి క్వాలిటీ ఉన్న స్పోర్ట్స్ బ్రా అనమాట. సో, వైరింగ్ ఏమి ఉండదు. స్లైట్ ప్యాడింగ్ ఉంటుంది విచ్ వి నీడ్. సో, దిస్ ఇస్ జస్ట్ పర్ఫెక్ట్. అండ్ కలర్ కూడా చాలా మంచిగా మ్యాచ్ అయింది. నేను లింక్ ఇచ్చుంటాను. కావాలంటే చెక్అవుట్ చేయండి. ఇంకా 2 ఉన్నాయి. అవి కూడా ఒకసారి వేసుకొని చూసేస్తా. ఇది సెకండ్ యాక్టివ్ వేర్ సెట్. ఇది కూడా చాలా బాగుంది. ఈ 2 టోటల్ సెట్ కాదు. సెపరేట్‌గా తీసుకున్నాను నేను. ఈ టీ షర్ట్‌లోకి బ్లాక్ కలర్ టైట్స్ అయితే చాలా బాగా కనపడతాయి ఇంకా. లేదంటే డార్క్ బ్లూ అయినా కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే పైనది కొంచెం లైట్ కలర్ కదా! నేను సేమ్ షేడ్ ఉన్న ప్యాంట్ కోసం వెతికాను. యాక్చువల్లీ నా సైజ్ అవైలబుల్‌లో లేదనమాట. అన్ని 3XL, 4XL ఆ సైజెస్ అవైలబుల్‌లో ఉన్నాయి. సో, ఇదే షేడ్ అవైలబుల్‌లోకి వచ్చినప్పుడు అప్పుడు కొందాంలే అని చెప్పేసి ప్రస్తుతానికైతే తీసుకోలేదు. బట్ దిస్ ఈస్ వెరీ వెరీ నైస్. అండ్ క్వాలిటీ కూడా ఇది చాలా చాలా బాగుంది మెటీరియల్ అంతా. నా దగ్గర ఇట్లా ఫుల్ స్లీవ్స్ ఉండేటివి చాలా తక్కువ ఉన్నాయి. సో, అందుకే ఒకటి తీసుకున్నా. ఇది ఇక్కడి వరకు వస్తది. మనకు ఫింగర్‌కి ఇట్లా కావాలంటే ఒకటి వస్తది కదా! సో, ఆ రింగ్ కూడా వస్తదనమాట మనకి ఇక్కడ. దిస్ ఈస్ సో కంఫర్టబుల్. అంటే ఈ షేడ్ కాదు నేను ఫస్ట్ కొనిండేది ఈ టీ షర్ట్‌లో. నా దగ్గర ఆల్రెడీ బ్లాక్ ఉంది. మెరూన్ కలర్ ఉంది. ఫుల్ సెట్ ఉంది మెరూన్ కలర్ అయితే. సో, మెరూన్ ఉంది. దాని తర్వాత ఆ 2 బాగా నచ్చి ఇవి తీసుకున్నా అనమాట నేను. ఈ ప్యాంట్ యాక్చువల్లీ నేను బ్లాక్ టాప్‌లోకి వేసుకుంటాను. చాలా మంచిగా కనిపిస్తుంది. వెరీ వెరీ కంఫర్టబుల్. మీరు జస్ట్ జనరల్‌గా వాకింగ్ చేసే వాళ్ళైనా, లేదంటే మీకు యాక్టివ్ వేర్ చాలా కంఫర్టబుల్‌గా ఉంది అంటే జస్ట్ పిక్ దిస్ వన్. మీకైతే బాగా నచ్చుతుందండి క్వాలిటీ అంతా. వాష్ అయిన తర్వాత కూడా కలర్ ఫేడ్ అవుట్ అయిపోవడం అలాంటిది ఏం లేదు. దిస్ ఈస్ వెరీ వెరీ నైస్. నెక్స్ట్ ఈ బ్లాక్ ప్యాంట్స్ తీసుకున్నాను. ఇవి వైడ్ లెగ్ ఉంటాయి. ప్లస్ చాలా కంఫర్టబుల్. అంటే ఇవి కొంచెం సెమీ ఫార్మల్ టైప్‌లో ఉంటాయన్నమాట. మీకు ఎక్కువ జీన్స్ వేసుకోవడం ఇష్టం లేదు. ప్లస్ 2 ఫార్మల్ ప్యాంట్స్ వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే పిక్ దిస్ వన్. ఈ మెటీరియల్ చాలా స్ట్రెచబుల్ ఉంటుంది. మీరు ఆఫీస్‌కి వేసుకెళ్ళాలన్నా, కాలేజ్‌కి వేసుకెళ్ళాలన్నా, లేదంటే ఎక్కడికైనా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇన్‌ఫాక్ట్ టాప్స్‌లోకి వెరీ క్యూట్‌గా కనిపిస్తది అసలు. అండ్ బ్లాక్ విల్ డెఫినెట్లీ నెవర్ గో రాంగ్. నేను లెగ్గిన్స్
తర్వాత ఇట్లా బ్లాక్ కలర్ ప్యాంట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అండ్ గో కలర్స్వి చాలా బాగుంటాయి, మీరు చూడండి కావాలంటే. అండ్ ఇలాంటి ఫ్లేర్ ప్యాంట్స్ ఉంటాయి కదా, ఇవి మధ్య కొంచెం ఎక్కువ రిలీజ్ చేస్తున్నారు. నేను కూడా ఇవి వేసుకుంటున్నాను, ఎందుకంటే మనకు కొంచెం ఎండ వేడి ఎక్కువ ఉన్నప్పుడు జీన్స్లు వేసుకోవడం పెద్ద కంఫర్టబుల్గా లేదనుకుంటే ఐ జస్ట్ స్విచ్ టు దీస్ వన్స్. చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంటాయి, ఎక్కువసేపు వేసుకోవచ్చు అని చెప్పి. అండ్ దాంతోపాటు ఇది ఒకటి తీసుకున్నా నేను కొన్న లాస్ట్ది ఇది బాడీ షేప్ వేర్. ఇది నేను యాక్చువల్లీ హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు సీ సెక్షన్ అయింది కదా, అప్పుడు మా డాక్టర్ రికమెండ్ చేశారనమాట. బెల్ట్ కంటే ముందు ఇవి ట్రై చేయని చెప్పేసి, షేప్ వేర్స్ చాలా బాగుంటుంది అండ్ టమ్మీకి కూడా చాలా మంచి సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి. యాక్చువల్లీ నాకు ఆ బెల్ట్ కంటే ఇవే కంఫర్టబుల్గా అనిపించాయి. అంటే మరీ ఎక్కువ లూజ్ ఉండేది తీసుకోకూడదు అనమాట. నేనైతే ఎల్ సైజ్ పిక్ చేసుకున్నాను. సో కొంచెం మంచిగా టైట్ ఉంటుంది, మంచి గ్రిప్ ఉంటుంది. ఇప్పుడు మనం బెల్ట్ వేసుకుంటే ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది అలాగే ఉంటుంది, బట్ మనకు యూజ్ చేయడానికి చాలా సింపుల్ అండ్ కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి ఇది తీసుకున్నా. బట్ నేను అప్పటి నుండి కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నా, డ్రెస్సెస్ కిందికైనా లేదంటే ఇన్ జనరల్గా కూడా ఐ వాంట్ దట్ సపోర్ట్ అనుకున్నప్పుడు నేను డెఫినెట్లీ ఇది యూజ్ చేస్తాను. రైట్ నౌ మీరు చూసుకోవచ్చు, అంటే ఎక్కువ పెద్ద నాకు టమ్మీ కానీ లేదంటే డిఆర్ ప్రాబ్లం కూడా ఎక్కువ లేదనమాట. డిఆర్ అంటే మనకి ఇట్లా 2 ఫింగర్ గ్యాపా 3 ఫింగర్ గ్యాపా అనేది చెక్ చేసుకోవచ్చు కదా అట్లా. సో రైట్ నౌ ఐఎమ్ నాట్ వర్కింగ్ ఆన్ మై కోర్ ఎనీథింగ్. నేను జస్ట్ ఇవి మాత్రమే వేసుకున్నాను. నేను వర్కౌట్స్ వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత కావాలంటే నా కోర్ మీద వర్క్ చేయొచ్చు అని చెప్పి. బట్ దానికి స్ట్రెంత్ ట్రైనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఇన్ కేస్ పోస్ట్ పార్టమ్ మామ్స్ అయితే మీకు అర్థమవుతుంది. బట్ ఇన్ జనరల్గా కూడా మీకు ఒక మంచి షేప్ వేర్ కావాలి అనుకుంటే గెట్ దిస్ వన్. చాలా మంచి సపోర్ట్ ఉంటుంది, కన్వీనియంట్ ఉంటుంది. ఇట్లా ఊరికే రోల్ అయిపోవడము అలాంటిది ఏమి ఉండదు అనమాట. సో చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ టీషర్ట్ కూడా మీరు కావాలంటే ఒక ఫార్మల్ వేలో మంచిగా స్టైల్ చేయొచ్చు దీన్ని. అంటే మెటీరియల్ అలా ఉంది, బాడీ సూట్ మెటీరియల్ వస్తుంది కదా, కొంచెం అట్లనే ఉంది. సో వెరీ నైస్. ఇవన్నీ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టుంటాను, మీరు కావాలంటే యూస్ చేసుకోవచ్చు అనమాట. పర్చేస్ చేయాలనుకుంటే మీరు జస్ట్ ఆ లింక్స్ ఓపెన్ చేస్తే మీకు ప్రోడక్ట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి కాబట్టి యూ కెన్ జస్ట్ చెక్ దట్ అవుట్. కాసేపట్లో అత్తయ్య వాళ్ళు వస్తామని చెప్పారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత అంత లోపల పాపని ఇప్పుడే లేపము, తర్వాత తనంతట తనే లేస్తే అత్తయ్య వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం బాగా ఆడుకుంటుంది. ఇప్పుడు మనం వెళ్ళి లేపామనుకోండి సరిగ్గా ఆడుకోదు, కొంచెం చిరాకుగా ఉన్నట్టు ఉంటుంది. సో లెట్స్ జస్ట్ వెయిట్. హాయ్ రే చూడరా, నానమ్మలు వచ్చినారు. అప్పమ్మ గోల్డ్ తెచ్చింది చూడరే. గోల్డ్ ఎవరిది నాన్న అది గోల్డ్? అదో అప్పమ్మ గోల్డ్ చూడు, కొత్తది గోల్డ్ తీసుకుంది అక్క, తెచ్చింది. మొన్న బ్లాగ్ లో చూపించినాం కదా, కానీ దాంట్లో కన్నా రియల్ గా ఇంకా సూపర్ ఉంది అనమాట. అవును, ఇవి కెంపులు పచ్చలు వెరైటీగా బాగుంది ఇది కదా. ఇది నాకు చాలా బాగా నచ్చింది, ఇది బాగా నచ్చింది నాకు గానీ కదా. చాలా బాగుంది. అంటే మేము వీడియోలో చూసే కంటే డైరెక్ట్ గా చూడడానికి ఇంకా చాలా బాగున్నాయి జ్యువెలరీ సెలెక్షన్. ఇది చాలా చాలా బాగుంది, ఇదైతే హైలైట్, బాగా కనిపిస్తోంది. ఏరా నీకు కావాలా? లాగుతానా నాన్న? ఏ మా పాపకి నీకు కావాలా నాన్న? ఇప్పుడే కావాలా నాన్న జ్యువెలరీ అంతా? చిన్న లక్ష్మి పాప బన్నీళ్ళే సూపర్. మీ అప్పప్ప మురిసిపోతున్నారు అప్పటి నుండి ఏ అని అడుగుతున్నారు. మామ వాళ్ళు ఫోటో పెడతా ఉంటారు చూడండి. ఏగిదే పప్ప సూపర్ అల్వా. అరే చిన్న లక్ష్మి ಇನ್ನೂ ಒಂದು ಅಕ್ಕಿ ಅಂತದ. ఓకే, ఇంకా నీకు ఇయర్ రింగ్స్ లేవు నాన్న? ఇయర్ రింగ్స్ అవి ఇవి చూడండి, చిన్న బాగున్నాయి. ఇటు డీటెయిల్ చూపిస్తాం. బాగున్నాయి, లైట్ వెయిట్ ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ మొత్తం సెట్ అంతా చాలా బాగుంది. 7 ಗ್ರಾಮ್ ಅಂತ అయినా చాలా బాగున్నాయి. అమ్మ డైరెక్ಟ್ ಆಗಿ ನೋಡ್ತಾ ಇದ್ರೆ ಇನ್ನೂ ಸೂಪರ್ ಆಗಿದೆ. ಇದೀಗಾನಂತೆ ಸೂಪರ್ ఉంది డైరెక్ట్. కరెక్ట్. పాప పెద్దగైనాక ఇవన్నీ ఓల్డ్ ఫ్యాషన్ నాకు వద్దంటుంది అంటున్నారు. ఇవే రన్నింగ్ అయితే మళ్ళీ చాలా బాగుంది, సూపర్. హలో త్రిదా బేబీ సూపర్. ఇంకొకటి ఏది నాన్న? అప్పమ్మ ఇంకొకటి తీసుకున్నారు కదా నాన్న, ఇంకొకటి వేద్దామా? ఇది పెట్టేసాయి మమ్మీ ఇయర్ రింగ్. ఇది చాలా నచ్చింది నాకు, అసలు బాగుంది, చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్. ఇది ఇంకొకటి దీనికే వచ్చింది. ఆహా లేదు, బ్యాక్ చైన్ సపరేట్ గా. రే ఇద్దరే ఇంకొకటి ఇది లక్ష్మీ కాసు. ఇది కూడా అంతే, డైరెక్ట్ చూసాక బాగున్నాయి. ఇంకా అబ్బో ఏరా లాక్కొని మరీ వేసుకుంటావు? ఏందనుకుంటానా లాక్కొని వేసుకుంటానావా? బర్త్డే రోజు గోల్డ్ వేసుకున్నావా నువ్వు? బర్త్డే రోజు గోల్డ్ ఈరోజు పాపది 8th month బర్త్డే. 8th month బర్త్డే నానా.
సూపర్ ఉంది. నీకేనా అవి? సూపర్ ఉంది. నీకు కావాలా అవన్నీ? కావాలా? నీకు కావాలా అవి? తీసుకుందాంలే. నువ్వు పెద్ద అయినాక చెప్పు నాన్న ఏం కావాలో. ఓహో కావాలా? సరే నీకేం కావాలంటే అది ఓకే. నీకేం కావాలంటే అది ఓకేనా? ఓకేనా? ఓకే బాగుంది. సూపర్ సూపర్ సూపర్. ఓకే ఒపీనియన్ అడుగుతానవా? ಪ್ರಿದಾ ಬೇಬಿ ಸೂಪರ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. చాలా బాగుందిరా నీకు. ఏరా పట్టుకొని చూసుకుంటాను. చాలానా? ఈరోజు మా త్రిదా బేబీది 8th మంత్ బర్త్డే అని కూడా చెప్పాను కదా, అందుకే నేను జస్ట్ కేక్ ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టేశాను. క్యూట్ ప్యాకేజింగ్ అనిపించింది. సో దీని మీద ఇంకా కొంచెం హ్యాపీ బర్త్డే లాంటివి ఏమన్నా కస్టమైజ్ చేయించుంటే బాగుండేది. యాక్చువల్లీ నేను మెన్షన్ చేశాను, మరి అది ఎందుకు రాలేదో నాకు కూడా తెలీదు. అండ్ దాంతోపాటు ఇది ఒకటి ఆర్డర్ చేశాను. దిస్ ఇస్ వెరీ క్యూట్. అండ్ దాంతోపాటు క్యాండిల్స్ పెట్టాను, కానీ క్యాండిల్స్ ఎందుకులే అని చెప్పేసి నేను మళ్ళీ దాని మీద పెట్టలేదు. ఇట్స్ జస్ట్ ఏ స్మాల్ క్యూట్ సెలబ్రేషన్ అంతే. నేను ఏమనుకున్నా అంటే ఎలాగో సాలిడ్ ఫుడ్ తినడం స్టార్ట్ చేసింది కదా, ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాము అనిపించింది. కేక్ కట్ చేసేటప్పుడు అంతా ఎప్పుడెప్పుడు దాన్ని గ్రాబ్ చేసేసుకోవాలా అనే ఫీలింగ్తోనే ఉంది. అండ్ తన నైఫ్ కూడా పట్టుకుంది గైస్. మేము ఇట్లా కట్ చేసేకి వస్తా ఉంటే తనే నైఫ్ ఇట్లా పట్టుకుంది అనమాట. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. పిల్లలు అసలు ఎంత తొందరగా పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటారు కదా అనిపించింది. మనల్ని చూసి మన అమ్మ వాళ్ళు కూడా అట్లనే అనుకుంటూ ఉంటారు. అండ్ నన్ను చూసి నాకు కూడా అదే ఫీలింగే వస్తుంది ఒక్కొక్కసారి. ఈ క్యూట్ లిటిల్ మూమెంట్స్ అన్నీ ఒక బుక్ ఫార్మాట్లో రెడీ చేసి దాంట్లో ఫొటోస్ పెట్టి వాళ్ళకి పెద్ద అయిన తర్వాత ఇస్తే ఎంత బాగుంటుంది కదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది నాకు. వీల్ ప్లాన్, కానీ నేను ఏం ప్లాన్ చేసినా మీకు డెఫినెట్లీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. Bye guys.